2025 సంవత్సరం డిసెంబర్ 30 మంగళవారం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశికున్న ప్రాధాన్యత ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. 2025 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ మంగళవారం వైకుంఠ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి ఆ యోగ నిద్ర నుంచి బయటికి వచ్చిన తర్వాత వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు వచ్చి 33 కోట్ల మంది దేవతలకు వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు ఆయన దర్శనాన్ని ఇస్తాడు. అందుకే దీని వైకుంఠ ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలను శాల పుష్పాలు అంటారు. మీ ఇంటి బయట ఆవరణలో ఏవైనా మొక్కలుంటే వాటి పుష్పాలు ఏవైనా సరే వాటితో విష్ణుమూర్తిని పూజించండి. దీన్ని శాల పుష్ప పూజ అంటారు. ఇది ముక్కోటి ఏకాదశి రోజు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అనే పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు 33 కోట్ల మంది దేవతలకు దర్శనమిచ్చే రోజు. ఆకాశం ఎరుపు రంగుగా మారుతున్నటువంటి సమయాన్ని అరుణోదయ కాలం అంటారు, అంటే తెల్లవారుజాము కాలం. ఆ సమయంలో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే కోట్ల జన్మల పాపాలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి.